హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే రైతు భరోసా పైసలు అనేది ఎప్పటి నుంచి జమ అవుతాయి ఏంటి, ఇందుకు సంబంధించి వానాకాలం పంట పెట్టుబడి సాయం మాత్రమే టైంకి వేసారు. అది కూడా 2-3 సార్లు అసలు డబ్బులు కూడా వేయలేదు. ఇక ఈ ప్రాసెస్ మొత్తం ఇలాగే కొనసాగుతుందా? ఇక నెలలు గడుస్తున్నా కూడా రైతులకు రైతు భరోసా అందని కరువైపోయింది. సో ఎప్పుడు మరి రైతు భరోసా సంబంధించి నిధులు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. సో ప్రభుత్వం నుంచి ఈసారి ఎకరానికి 6,000 రూపాయలు జమ చేస్తారా, లేదంటే అంతకంటే తక్కువ జమ చేస్తారా? సో 7,500 రూపాయలు జమ చేయబోతున్నారా? ఈసారి కొత్త మార్పులు కొత్త విధానం అంటూ ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కదా. తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ఎకరాల వారీగా విస్తీర్ణం వారీగా పెంచుకుంటూ రైతులకు రైతు భరోసా అందజేస్తామని గతంలో ఏదైతే ఎకరానికి 9,000 కోట్ల రూపాయల చొప్పున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 69 లక్షల రైతులకు సంబంధించి 1,5 కోటి ఎకరాల వరకు సాగైతే వారందరికీ రైతు భరోసా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే 90 రోజుల్లో ఇస్తే తాము 9 రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పారు. తీరా వచ్చేసి ఇటీవల కాలంలో మున్సిపల్ ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం, తర్వాత ఎన్నికలు అయితే ముగిశాయి. ఇవన్నీ కూడా తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏదైతే రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మీకు రైతులకు రైతు భరోసా 6,000 రూపాయలు జమ చేస్తాం, నిధులు కూడా సిద్ధమైనని చెప్పారు. 1 రూపాయి అయితే రాలేదు. ఈ నెల కూడా దాదాపు ఈ వారం గడిచిందంటే నెల కూడా గడుస్తుంది. మార్చి అయితే రాబోతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పైసలు ఎన్ని రూపాయలు ఇవ్వబోతున్నారు, అదేవిధంగా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతున్నారు, ఎంత మొత్తంలో ఎవరెవరిని తొలగించబోతున్నారు, ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో రాష్ట్ర మంత్రిమండలి కావచ్చు, ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇక ఏదైతే ముఖ్యంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు ఏంటని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. మిత్రులందరికీ కూడా వీడియో షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అందకపోవడంతో వడ్డీ వ్యాపారస్తులు ఆశ్రయిస్తున్నారు రైతులు. ఎందుకంటే పంట పెట్టుబడి సాయం కింద రైతులు ఎకరాల విస్తీర్ణాల కొద్దిగా ఎకరాల కొద్దిగా వేస్తారు కాబట్టి అంత సొమ్ము రైతుల దగ్గర ఉండదు. సో వానాకాలం పంట వేసిన వారు కూడా నష్టపోయారు. ఇప్పుడు తీరా యాసంగి సీజన్లో కనీసం అప్పులు తెరిపి వడ్డీలు కడదాం అనుకున్నా, రైతులకు కాస్త పూరట కలిగించే విధంగా పెట్టుబడి సాయం తోడవుతుంది అనుకున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల కాలంలో నాన్చుడు లెక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అయితే రైతు భరోసా ఇవ్వడం అయితే లేదంటున్నారు. అయితే మొత్తానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిసెంబర్ చివరిలోనే అన్నదాతలకు పెట్టుబడి సాయం 5,000 రూపాయలు పంట పెట్టుబడి సాయం అయితే అందించేది. అప్పుడు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రిజిస్టర్ పెంచాలి ఇవన్నీ కూడా ఉన్నా, సో వారికి వచ్చినా కూడా తమకన్నా కనీసం సాగు చేసిన 1 ఎకరం 2 ఎకరాల 10 ఎకరాల 20 ఎకరాల ఉన్న వారికి అయితే వచ్చేది. కానీ ఇప్పుడు అసలుకే రాకుండా అయిపోయిందని చెప్పేసి రైతులు అయితే అంటున్నారు. సీజన్ ప్రారంభానికి ముందే విత్తనాలు ఎరువులు అందజేస్తాయి. ఇక మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రైతులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 16,000 రూపాయలు అంటే ముఖ్యంగా 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పేసి ఇప్పుడు 12,000 రూపాయలకి అయితే అందజేసే ప్రయత్నం చేశారు. సో ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకునే ప్రయత్నం లేకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి 2 నెలల కాంచి ఇబ్బందులు అయితే పడుతున్నారని చెప్పేసి ప్రయత్నం జరుగుతుంది. సో ఇక ఈ లెక్కన చూసుకున్నట్లయితే అప్పులు తీర్చలేని పరిస్థితి లేకపోవడం చాలామంది రైతులు తమకున్న 1-2 ఎకరాల పొలంలో పంటలు సాగు చేయకుండా కొంతమంది బీడు పెట్టారనమాట. దయనీయ పరిస్థితి నెలకొందనమాట. అన్ని పంటలు కూడా సాగు అవుతలేదు. ఇక్కడ యాసంగి సీజన్ కాబట్టి కొన్ని చోట్ల పొలం నీళ్లు వెళ్ళాయి. కొంతమందికి ఏమో పెట్టుబడి లేక, కొంతమంది ఇప్పుడు ఖర్చులు ఎక్కువైందని చెప్పేసి ఈ రకంగా కొంతమంది మొత్తానికైతే రైతులకు సంబంధించి ప్రతి సీజన్కి సంబంధించి ముఖ్యంగా 6 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములకు 300 కోట్ల పైగా రైతు బంధు సాయాన్ని అయితే రైతుల ఖాతాల్లో జమ చేసేవారు. జిల్లాల వారీగా లెక్క చెప్తున్నారనమాట. సో ఇక మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి ఈ పథకానికి 9,000 కోట్ల రూపాయలు అనేది అవసరం అవుతున్నాయి. ఇక ఇందులో ప్రధానంగా చూసుకున్న మరి ఇటీవల కాలంలో లీకులు అయితే రావడం జరిగింది. ఆర్బీఐ దగ్గర నుంచి డివిడెండ్ల రూపంలో 2,500 కోట్లు, ఇలా ఇక 2,500 కోట్లు, మొత్తానికి 9,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం సిద్ధం చేసిందని చెప్పి చెప్పడం జరిగింది కదా. తాజాగా వచ్చేసి రైతులకు మరి రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు ఏంటనేది ఇటీవల కాలంలో 23 తారీఖున వచ్చేసి క్యాబినెట్ భేటీ అనేది ఉండబోతుందని చెప్పారు. క్యాబినెట్ భేటీలో దీనిపైన చర్చిస్తారని చెప్పారు. అయితే రైతు భరోసా సంబంధించి కొంతకాలంగా ఎదురు చూస్తున్న రైతులకు సంబంధించి నిర్ణయం కోసం వేచి చూస్తున్న రైతులకు తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ నిర్ణయం పైన అసలు మాట్లాడింది కూడా లేదని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. అయినప్పటికీ దీంట్లో మరొక అప్డేట్ కూడా ఇచ్చారు. ఏంటంటే క్యాబినెట్
భేటీలో మాత్రం అత్యంత గోప్యంగా ఉంచారట. మాత్రం ఎలాంటి నిర్ణయం జరగలేదు అంటున్నారు. అసలు నిధులు ఎప్పుడు విడుదల చేస్తారనే సందేహం కూడా మొదలవుతుంది అంటున్నారు రైతులు. ఇప్పటికైనా తమను పట్టించుకొని ఇక రైతు భరోసా అనేది ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఇక ఎకరాల వారీగా పెంచుకుంటూ కనీసం ఈ నెల పూర్తయ్యేలోపు రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే నిధులు విడుదల ప్రభుత్వం ముఖ్యంగా ప్రముఖులు మాత్రం స్పష్టత ఇస్తున్నారు. అసలు రైతు భరోసా ఎప్పుడు వస్తాయి ఏంటో దానిపైన రైతులు నిరీక్షిస్తున్నారు. రైతు భరోసా నిధుల విడుదల మరింత ఆలస్యం కనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా మంత్రివర్గ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ ఆలోచన మాదిరిగా చర్చనే జరుగుతుంది. కానీ అధికారుల సమాచారం మేరకు రైతు భరోసా నిధులు అనేది ప్రక్రియ ఇప్పుడు ఆసరా పెన్షన్లు ఎలా రెగ్యులర్గా వస్తుందో రైతు భరోసా కూడా ఇప్పటికీ రెగ్యులర్ వచ్చే పథకం కాబట్టి అందులో క్యాబినెట్లో చర్చించకపోయినా ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా గతంలో ఉన్న డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా క్యాబినెట్ సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మొత్తానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే రైతుల ఖాతాల్లో కూడా నిధులు అనేది జమ చేయడం జరుగుతుంది అనమాట. రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ఇది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ కాబట్టి సో ఇక ఈ నెలాఖరు నుంచి ముఖ్యంగా ఏదైతే దాదాపు ఫిబ్రవరి 4వ వారం అయితే వచ్చిందనమాట. ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి ఎదురు చూస్తున్న వారందరికీ ఎప్పటి వరకు డబ్బులు జమ అవుతాయని దానిపైన చూసినట్లయితే ఈ నెలాఖరు నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే మార్చి వరకు రైతు భరోసా డబ్బులు అనేది జమ కాబోతున్నాయి. అటు సోషల్ మీడియా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. వాస్తవానికి ఎప్పుడు మనకు సంక్రాంతి డిసెంబర్లో రిలీజ్ చేయాల్సి అయితే ఉంది. తర్వాత తాజాగా వచ్చేసి నెల 17వ తారీఖున రిలీజ్ చేస్తాం. తర్వాత ఎన్నికలు కూడా అని చెప్పారు. ఇలా ప్రభుత్వం దాటవేసే ప్రయత్నం జరుగుతుంది. వాయిదాల రూపంలో అంటున్నారు. క్యాబినెట్లో నిర్ణయం వేచి చూసినా కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే యాసంగి సీజన్ సంబంధించి పెండింగ్లో ఉన్న నిధులను ఒకే విడతలో రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కసరత్తు వేగవంతం చేసినట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. సో మరొక అప్డేట్ అయితే వస్తుంది. ఇక మార్చిలోనే రైతు భరోసా సంబంధించి పీఎం కిసాన్ పైసలు అనేది మనకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే నిర్వహించబోతున్నారు. కాబట్టి సో ఈ టైంలో వచ్చేసి రైతులకు ముందుగానే పైసలు రిలీజ్ చేసి తర్వాత బడ్జెట్ అక్కడ ప్రతిపక్షాలు కావచ్చు ప్రజలు కూడా రైతులు కూడా మొత్తానికైతే అడుగుతారు. కాబట్టి ఆ టైంలో రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ టైంలో కాస్త టైం దొరుకుతుందని చెప్పేసి ఇతర పథకాలు ప్రభుత్వం అన్ని రకాల ఊరట ఇచ్చే విధంగా మొత్తానికైతే ప్లాన్ చేసినట్టు వస్తుంది. మరొకటి తెలంగాణ రాష్ట్రంతో రైతు భరోసా అనేది ఇప్పట్లో యాసంగి పైసలు ఇవ్వకపోయినా కానీ నెక్స్ట్ వానాకాలం సీజన్ వస్తుంది కదా ఆ టైంకు ఈ యాసంగి పైసలు ఆ టైంలో ఇచ్చినవనుకో యాసంగి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఎవరు పంట వేసిందో తెలుస్తుంది. ఈ లెక్కన చూసుకున్నట్లయితే ఒక పంటకు లేట్ అయినా కూడా నెక్స్ట్ పంటకు వేసే టైంకి పైసలు ఇస్తే బాగుంటుంది అనే విధంగా కూడా ఆ ఆలోచనలో ఉన్నట్లు కూడా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. మరి రైతు భరోసా సంబంధించి వాస్తవానికి ఈ నెల చివరాఖరు నుంచి రైతు భరోసా పైసలు అనేది అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందట ఎకరాల వారీగా అంటూ అప్డేట్స్ అయితే అందుతున్నాయి సోషల్ మీడియాలో. పీఎం కిసాన్ పైసల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అనమాట. మరికొన్ని రోజుల్లో రైతులకు సంబంధించి పైసలు 22 విడత జమ కాబోతున్నాయి. ఇప్పటికే ఫిబ్రవరి నెల ముగింపుకైతే వస్తుంది. మార్చిలో స్టార్టింగ్లోకి వచ్చింది కాబట్టి ఖాతాలో జమ చేయడానికి అవకాశం ఉన్నట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా పీఎం కిసాన్ అనేది 2,000 రూపాయలు జమ చేస్తారు 22 విడతకు సంబంధించి. 21 విడత వచ్చిన వారికి 22వ విడత 2,000 వస్తాయి. ఒకవేళ 21 విడత రాని వారికి ఇక 2,000 రూపాయలు మొత్తం 4,000 రూపాయలు అకౌంట్లో అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక సందర్భంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి చివరి వారంలో పీఎం కిసాన్ యోజన డబ్బులు జమ అవుతున్నట్లు గడిచిన 3 సంవత్సరాలు గమనించవచ్చు. ఇక నేపథ్యంలో ఫిబ్రవరి చివరి వారంలో కానీ మార్చి మొదటి వారంలో కానీ సేమ్ యాస్టీజ్గా పైసలు అనేది 2,000 రూపాయలు అనేది హోలీ పండుగ ముందే రైతుల ఖాతాలో అయితే ఈ 2 రకాల పైసలు కూడా 6,000 రూపాయలు అదేవిధంగా ఇప్పుడు ఇచ్చేటువంటి 2,000 రూపాయలు కూడా జమ కాబోతున్నట్లు అప్డేట్స్ అయితే అంటున్నాను. అంతకంటే ముందు మీరు తప్పనిసరి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు లింక్ అయినా లేదా బ్యాంక్ అకౌంట్ సరిగా పనిచేస్తుందా లేదా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అనమాట. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అనమాట రైతులకు.